ఓం బ్రహ్మదేవుడే నమః. ఈరోజు మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి గురించి మనము తెలుసుకున్నాం. బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించారు. మన తల్లిదండ్రులకు మనకి పురుడు పోసి జన్మనిస్తే బ్రహ్మదేవుడు మన జాతకాన్ని రాసి మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన జాతకం ఎలా ఉండాలి, మన రోజువారీ కార్యక్రమం ఎలా ఉండాలి, మనం ఎంతకాలం భూమిపైన జీవించాలి, ఎంతకాలం తర్వాత మనం మరలా మరణించాలి, అన్నీ మన పూర్తిగా మన బయట మొత్తం బ్రహ్మదేవుడు రాసిన రాత ప్రకారమే జరుగుతుంటుంది. బ్రహ్మదేవుడు ఆజ్ఞ లేనిది మనం ఏమి చేయలేం. బ్రహ్మదేవుడు ఆజ్ఞ లేనిది మనము ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేం. అది మంచి కానీ చెడు కానీ ఆయన రాసిన రాత ప్రకారమే ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడు కొన్ని సూచనలు కూడా మనకి ఇచ్చినాడు. ఆయన రాసిన రాత ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఆయన కానీ పూజిస్తూ మనం మంచి కార్యక్రమాలు చేస్తే ఆ రాతకు కూడా విరుగుడు అంటే పరిష్కారం ఉంటుంది. బ్యాడ్ ఉన్నప్పుడు కూడా మనం చేసిన పనుల వల్ల కూడా మంచి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. మనకి మంచి బుద్ధిని వస్తుంది. మంచి కార్యక్రమాలు నెరవేరుస్తాము. అలాంటి రాతను కూడా మళ్ళీ తిరిగి తోడవచ్చును, తిరిగి రాయొచ్చు. మనకి దేవుడు కొన్ని సందర్భాలు మంచి రాత రాసినప్పుడు మనం చేసే కర్మలు అంటే పనుల వల్ల చెడ్డ పనులు చేస్తే 100% మళ్ళీకి చెడ్డ ఫలితాలే రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మళ్ళీ రియాక్ట్ అయ్యి అంటే మళ్ళీ మనం వెంటనే కోలుకొని మళ్ళీ మంచి కార్యక్రమాలు కానీ శ్రీకారం చుట్టితే వెంటనే మళ్ళీ మనకి మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం నమ్మం లేదు. అందుకనే బ్రహ్మదేవుడు కానీ చెప్పింది ఏమిటంటే, మీరు మంచి చేస్తే నా కార్యక్రమాలన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయి. మీరు చెడు చేసిన వల్ల మీకు చెడు ఫలితాలు ఉంటాయి. నేను రాసిన రాతలో ఏమైనా తేడా ఉండసు, మీరు మంచి కార్యక్రమాలు చేస్తే నా రాతను కూడా మీ రాతను కూడా ఎదిరించే కెపాసిటీ ఉంది. కాబట్టి మీరు కూడా మంచి కార్యక్రమాలు పొందవచ్చును. అందరి పట్ల కూడా సమధైర్యంతో ఉంటే మంచి కార్యక్రమాలు చేస్తే బ్రహ్మరాతను కూడా మనకి అడ్డు కాదని కూడా చెప్పవచ్చును. బ్రహ్మదేవుడు ఇంకొక కూడా మనకి తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఈ సృష్టికి మనం బ్రహ్మం కాబట్టి బ్రహ్మదేవుడికి కానీ ప్రతిరోజు కానీ మనము పూజించిన లేకపోతే సాయంకాలం కానీ నిద్రపోయే ముందు కానీ అతన్ని స్మరించినా కూడా మనకి జాతకం తిరగబడే అవకాశం ఉంటుంది. అంటే మనకి జాతకం అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఎన్ని చేసినా కూడా వాటన్నిటిని వదిలేసి మళ్ళీ బ్రహ్మదేవుడు మంచిగా ఉంటాడు. మన పట్ల సౌదర్యం కలిగి ఉంటారనే కూడా భక్తుల నమ్మకం. అందుకనే మన పెద్దలు కానీ మన పూర్వీకులు కానీ కూడా చేస్తారు. ఏ పని చేసినా కూడా ముందు మన జాతకం ప్రకారం అంటారు. జాతకం ప్రకారం బ్రహ్మ రాసిన రాతకు ప్రకారం జరుగుతుంది అంటారు. బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మ ఆనాడు రాసిన రాతనే ఈనాడు మనకి కార్యక్రమాలు కానీ కర్మలు కానీ చేస్తున్నామని కూడా భక్తుల నమ్మకం, జనం నమ్మకం. ఆ విధంగానే మనం ముందుకెళ్తున్నాం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసే పనులన్నీ కూడా బ్రహ్మదేవుని ప్రకారం నడుస్తుందని చూస్తుంటారు. ఒక్కోసారి అంతకంటే మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే బ్రహ్మదేవుడు కూడా స్వయంగా మనల్ని మెచ్చుకొని మనల్ని ఇంకా అద్భుత కార్యక్రమాలు చేసే విధంగా కూడా తీర్చిదిద్దుతారు. మనల్ని సమాజంలో కూడా కానీ లేకపోతే ఎక్కడ మంచి పేర్లు వచ్చేటప్పుడు కానీ అది వాడికి రాత బ్రహ్మదేవుడు రాసిన అని అంటారు. కానీ బ్రహ్మదేవుడు రాసిన రాత కంటే కూడా అతని ఆలోచన సరళి, అతను చేసిన పనుల వల్లే కూడా అతనికి మంచి పేరు రావడానికి కూడా బ్రహ్మదేవుడు సహకరిస్తారని కూడా చెప్పవచ్చును. శివ, విష్ణు, బ్రహ్మ అంటే ఈ ముగ్గురు వల్లనే ఈ సృష్టి నడుస్తుంది. కాబట్టి బ్రహ్మదేవుడు రాసిన రాత ప్రకారం తిరుగులేదు. కాబట్టి అతని రాతను మనం విజయవంతంగా కొనసాగిస్తూ మన జీవితాన్ని సాధన చేసుకుంటూ మంచి కార్యక్రమాలను చేయమని బ్రహ్మదేవుడు ఆదేశిస్తారు. కాబట్టి ప్రతి మానవుడు కూడా తన సాధ్యమంత వరకు మంచి కార్యక్రమాలు చేయాలని ఆ బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్నాం. ఓం బ్రహ్మదేవాయ నమః. అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా తన సత్పరివర్తనలు కానీ
మార్పు రావాలన్నా అతను మంచి పనులు చేయడంతో పాటు నలుగురికి మేలు చేకూర్చే పనులు చేయడంలో కూడా తోడ్పడాలని కూడా బ్రహ్మదేవుడు మనకి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు ఆజ్ఞ లేనిదే మనం ఏ కార్యక్రమం చేయలేం కాబట్టి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా ఆ దేవాదేవుని బ్రహ్మదేవుడిని తెలుసుకుంటూ మన కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించాలని కోరుకున్నాం. ఓం బ్రహ్మదేవాయ నమః.